అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 23వ తారీఖు ఫిబ్రవరి 2025 నుంచి 1వ తారీఖు మార్చి 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ఇది ఆదివారం నుంచి శనివారం వరకు, మూలా నక్షత్రం నుంచి పూర్వభాద్ర నక్షత్రం వరకు, అలాగే దశమి తిథి నుంచి విద్యా తిథి వరకు చెప్పడం జరుగుతుంది. మరి ఈ వారంలో గ్రహస్థితి కానీ చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, కేతు కన్యా రాశిలో, చంద్రుడు ధనుసు మకర కుంభరాశుల్లో, అలాగే రవి బుధ శని గ్రహాలు కుంభరాశిలో, రాహు శుక్ర గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నాయి. బుధుడు ఈ వారంలో 27వ తారీఖు నాడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి వెళ్తాడన్నమాట. ఈ గ్రహస్థితిని బట్టి మనమంతా కూడా ఈ వార ఫలాలు తెలుసుకుందాం. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి పైన నెంబర్కి నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు 50 పేజీల జాతకం రెడీ అవుతుంది. మీతో నేను 15-20 నిమిషాలు వాయిస్ రికార్డ్ చేయిస్తాను. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. ఏ సమస్య ఉన్నా దానికి పరిహారం సింపుల్గా ఉంటుంది. కాబట్టి మన ఛానల్ పేరు thesimple.astrologer.com. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తులారాశి వాళ్ళందరికీ కూడా ఈ వారం అంటే 23వ తారీఖు ఫిబ్రవరి నుంచి 1వ తారీఖు మార్చి వరకు 2025 ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారంలో శుక్రుడి యొక్క స్థితి ఉచ్చ స్థితిలో మీనరాశిలో ఉండడం ఈ రాశి వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని బాగా పెంచుతుంది. సంతోషంగా ఆనందంగా గడుపుతారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. చాలా పట్టుదలతో మొండిగా అన్ని పనులు పూర్తి చేస్తారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారని కూడా మనం ఎంతో గొప్పగా ఈ రాశి వాళ్ళకు చెప్పాలి. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఖర్చులు ఈ వారంలో అధికంగా ఉన్నప్పటికీ 27వ తారీఖు బుధగ్రహం యొక్క మార్పు వల్ల ఖర్చులు బాగా అదుపులో వస్తాయన్నమాట. అలాగే ఈ రాశి వాళ్ళందరికీ కూడా మంచి శుభకార్యాలకు మీరు ఖర్చులు బాగా పెడతారు. ఖర్చులు కూడా అదుపులో ఉండే అవకాశాలు వారం ఎండులో ఉందని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే వ్యాపార పరంగా చూసుకుంటే ఈ రాశి వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో మంచి లాభాలు, అనేక రంగాల్లో గుర్తింపులు, రాణింపు, ముందు అంజలో ఉంటారన్నమాట. అనేక కొత్త రంగాల్లో కూడా మీరు వ్యాపారంలో ముందుకు వెళ్తారని మనం చాలా క్లియర్గా చెప్పాల్సి ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి ఉద్యోగపరంగా చూసుకుంటే ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, అలాగే ఎంతో ఉత్సాహంగా ఈ వారమంతా గడుపుతారు. మీ యొక్క ప్రతిభని నలుగురు గుర్తిస్తారు. అన్ని రకాలుగా చూసుకుంటే మీకు ఇంటర్వ్యూలన్నీ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తాయని చెప్పాలి. ఈ వారంలో అదృష్టంగానే చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి మంచి అదృష్టం కూడా కనిపిస్తూ ఉంది. అదృష్టం కూడా తండ్రి తరపున, పెద్దవాళ్ళ తరపున బాగా వస్తుంది. వాళ్ళ సహాయ సహకారాలు బాగా అందుకుంటారు. ధర్మ మార్గంలో నడుచుకుంటారు. మంచి గురువుని మీరు సంప్రదించడం వల్ల వాళ్ళు ఇచ్చే గురు మంత్రం వల్ల మీకు మేలు జరుగుతుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విషయంలో భార్యాభర్తలు చాలా సంతోషంగా ఉంటారు. ప్రేమ విజయవంతం అవుతుంది. ప్రేమించుకున్న వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు చాలా బాగా కలుసుకుంటారు. పార్ట్నర్షిప్ కూడా బాగా కలిసి వస్తాయని చెప్పాలి. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న అనారోగ్యాలు ఇబ్బంది కలిగిస్తుంటాయి. అష్టమ గురువు వల్ల చిన్న ఇబ్బందులు కలుగుతూనే ఉన్నాయి. జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యంగా ఈ వారంలో పిల్లల యొక్క చదువు, వాళ్ళ విదేశీయానాలు, దూర ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. వాళ్ళు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు. చదువులో రాణిస్తారు. మీరు అనుకున్న టార్గెట్లు అచీవ్ అవుతారు. మీకు అది ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. తెలివైన నిర్ణయాలు ఈ వారం తీసుకుంటారు. ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి. విలువైన వస్తువులు, భూములు, ఇళ్ళు, వాహనాలు, ఇతరత్రా కూడా అనేక వస్తువులు కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం, లాభదాయకంగా ఉంటుంది. తల్లి పెద్దల ఆశీస్సులు బాగుంటాయని కూడా చెప్పాలి. ముఖ్యంగా ఈ వారంలో మీకు బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. అలాగే ధన ఆదాయంగానే చూసుకుంటే చాలా బాగుంది. కుటుంబ సంతోషం చాలా బాగుంది. మానసిక స్థైర్యాన్ని కలిగి సంతోషంగా తెలివైన నిర్ణయాలతో ఉంటారు. ఈ వారం మొత్తం కూడా ఈ తులారాశి వాళ్ళు చాలా బాగుందని చెప్పాలి. ఈ రాశి వాళ్ళందరికీ కూడా శుక్రుడు అధిపతి కాబట్టి శుక్రవారం నాడు తలస్నానం చేసి లక్ష్మీ అమ్మవారి గుడికి వెళ్ళి చక్కగా 20 సార్లు ప్రదక్షిణ చేస్తూ హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమం అనే మంత్రాన్ని రోజు 20 సార్లు చదవడం. ఓపెల్ అని చెప్పే రాయి ఉంటుందండి, శుక్రుడి రాయి. అది చూపుడు వేలికి పెట్టుకోవాలి. 20,000 జపాలతో మన దగ్గర దొరుకుతాయి. అది ఏం చేయాలి, ఎలా చేయాలో చెప్తాను. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్న చిత్తా నక్షత్రం 3-4 పాదాల వాళ్ళు ప్రతిరోజు కూడా కుజమంత్రాన్ని 7 సార్లు చదువుకుని సుబ్రహ్మణ్య స్వామి గుడికి, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటం మంచిది. అక్కడ
ఎర్ర కందిపప్పు దానం చేస్తూ మీరు ధరణి గర్భసంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమం అని చదువుతూ తెల్ల పగడం రాయిని ధరించడం ఎంతో మేలు కలిగిస్తుంది. అలాగే స్వాతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు రాహు మహాదశలో పుట్టారు కాబట్టి రాహు యొక్క మంత్రాన్ని రోజు 18 సార్లు చదువుకుంటే స్వాతి నక్షత్రం వాళ్ళకి మంచిది. గోమేధికం అనే రాయిని వాళ్ళు ధరించడం కూడా ఎంతో మేలు కలిగిస్తుంది. ఈ యొక్క అర్ధకాయం మహావీరం చంద్ర ఆదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామం అనే మంత్రం మీకు ఎంతో మేలు కలిగిస్తుంది అని కూడా చెప్పాలి. అలాగే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో పుట్టిన వాళ్ళు కూడా రోజు గురు మంత్రాన్ని 16 సార్లు చదవండి. అందులో మీకు అనేక శుభాలు జరుగుతాయి. దేవానాంచ ఋషీనాంచ గురు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మంత్రం మీకు ఎంతో మేలు కలిగిస్తుంది. అలాగే మీరు కనక పుష్యరాగాన్ని కూడా ధరించడం మీకు బాగా ఉంటుంది అని విశాఖ నక్షత్రం వాళ్ళకి చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ 3 నక్షత్రాల వాళ్ళు ఈ మంత్రాలు చదవండి. నేను చెప్పిన విధంగా చేసుకోండి. ఎటువంటి సందేహాలను నన్ను కాంటాక్ట్ చేయండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో నేను ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్తాను. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దానికి పరిష్కారం దొరుకుతుందని చెప్పి తెలియజేస్తూ నమస్కారం. మీ గోపాలయ్య గారు.